నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చిన ముఖ్యమంత్రి అంటాడు. ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? మరి తులం బంగారం దొరకలేదా? బంగారం షాపుడు ఇస్తలేడా? లేకపోతే నిన్ను నమ్ముతలేడా? లేకపోతే ఎందుకు పోయింది తులం బంగారం? ఎంతున్నది ఇప్పుడు తులం బంగారం? స్థిరమైందా? ఎంత అయింది ఇప్పుడు? 80,000 అయిందా? 80,000 అయిందా? అగో 5 లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళని అడగాలి, తులం బంగారం ఏడవాయ కొడుకా అని అడగాలి. 6 గ్యారెంటీలు అన్నాడు. ఇగో చిన్నమ్మ చెప్తాను, సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు? 500కు ఇస్తాను కదా, వస్తుందా? కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, వస్తుందా? అక్క చెల్లె కట్టకుర్రి సోనియమ్మ కడుతుంది అన్నాడు. కడుతుందా సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు. నిజంగా ఇవాళ రాష్ట్రం లెవెల్ మీదన్నా 420 చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను. 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారెంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి. ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడ? ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు పాపం. వాళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమైనా చేస్తాడో వాళ్ళ భయం. కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు. అందుకే మనం ఒక్కటే పని చేయాలి. ఏం చేయాలి? ఓట్లప్పుడే సురుకు పెట్టాలి. మళ్ళా ఓట్లకు వస్తారు, ఎక్కువ దూరం లేదు. చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసి గెలిపించిర్రు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు. ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు నువ్వు? ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో? రైతు బంధు ఇచ్చినవా? లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన మాట ఒక్కటని నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో? ఉన్నది వీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా?